మన జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ మావా. మన జర్నీ కోలగుంట్ల బస్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ కోలగుంట్లకు వచ్చేంత వరకు మామూలుగా అయితే సాగలేమావా మన జర్నీ. ట్విస్టుల మీద ట్విస్టులు. మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ అసలు మీకు బోర్ అయితే అనిపించదు. నా దరిద్రం అయితే కోలగుంట్ల నుంచి స్టార్ట్ అయింది మామ. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఆళ్లగడ్డ టు చెన్నై బస్ కి టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసేసాను. ఇక్కడ చూస్తే ఆళ్లగడ్డ వెళ్ళడానికి లాస్ట్ బస్ మిస్ అయింది. ఇంకా చేసేదేం లేక మా తమ్ముళ్ళకి కాల్ చేసి పిలిపించుకొని ఆళ్లగడ్డ వరకు డ్రాపింగ్ అయితే చేయించుకున్నా. స్టార్టింగ్ లోనే ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఏంద్రా బాబు అనుకుంటాం, కానీ మనకు అలవాటు అయిపోయింది కదా. ఫైనల్ గా మన ఆళ్లగడ్డ బస్ స్టాండ్ కి అయితే దింపేశారు మన వాళ్ళు. ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే మన చెన్నై బస్ వచ్చేసింది. ఇంకా నన్ను డ్రాప్ చేసిన మా తమ్ముళ్ళకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి బస్ అయితే ఎక్కేసాను మావా. బస్ ఎక్కే టెన్షన్ లో వీడియో అయితే తీయలేదు. ఇదే అనమాట మనం ట్రావెల్ చేస్తున్న BCVR ట్రావెల్స్. బస్ అయితే సూపర్ ఉంది మావా. ఇక్కడ కడప అవుట్స్కట్స్ లో ఏమో ఆపారు. మన ట్రావెల్ బస్సు రావడమే 40 minutes లేటు. ఒకసారి టైం చూస్తే 12 ఏమో అవుతుంది. ఇంకెప్పుడు మనం చేరుకునేది చెన్నైకి. ఇంకా ఇట్ట కాదు పాని బస్ లోపలికి అయితే వెళ్ళి కూర్చున్నా. నిజం చెప్తున్నామా, బస్సు మాత్రం సూపర్ గా ఉంది. లోపల అసలు సౌండ్సే లేవు, సస్పెన్షన్ అద్దరిపోయింది. అసలు మనం పోతున్న పాండిచేరి గురించి తెలుసుకుందామని యూట్యూబ్ లో దీళ్ళల్లో వీడియోలు అయితే చూసుకుంటా టైం పాస్ అయితే చేసినామా. ఇంకా బోరు కడతంటే కొద్దిగా డ్రైవర్ దగ్గరకు పోయి కూర్చుందాము, ఎట్టట్టు ఉంటుంది ఏం కథ అని పోయినా. బస్ లోపల మనం కూర్చున్న దానికి డ్రైవర్ క్యాబిన్ దానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది మావా. ఆయన 80లో తొక్కుతా వేసి ఫైటర్ జెట్ లో కూర్చున్నట్టుంది అసలు ముందర. ఇంకా అట్టయిట చేసి డ్రైవర్ తో పరిచయం చేసుకొని మంచి వ్యూ ఉన్న క్యాబిన్ సీట్ అయితే సెట్ చేసి పాడేసినామా. క్యాబిన్ సీట్ అట్లుంటది మనతో.